పార్టీలోనే ఇటీవల ఒక సినీ రంగం నుంచి మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కండో కప్పుకున్న ఓ నిర్మాత ఓ నాయకుడు అన్నాడు, సర్వే జన సుఖినో భవంతు. సర్వే జన అంటే వారు బాగుండాలి, వారు బాగుంటేనే ఈ సర్వేలు బాగుంటాయి. కాబట్టి ఇవన్నీ నోట్లతో చేయించుకునే సర్వేలు అవన్నీ కాదు, మేము ప్రజాబలం జనబలం ఘనబలం మేరకు వస్తున్నాం రాజకీయాల్లోకి. ఆయన చాలా గొప్పగా వ్యాఖ్యలు చేశారు. మరి సర్వేలను మీరెలా నమ్ముకుంటారు? సర్వేలు చేసి పార్టీలో టికెట్లు ఇస్తున్నారు అంటున్నారు. మేము కూడా మా పార్టీ వారి సర్వే జన సుఖినో భవంతు అంటున్నారు కదా. అంటే అది పార్టీలో ఇప్పుడు సర్వే ఎవరైనా కానీ అండి, ఇప్పుడు మనము వెనకటికి వెళ్ళి ఏది డబ్బులు ఇచ్చి అట్లాంటివి అయితే నేను టికెట్ తెచ్చుకోను. సో సర్వేల ఆధారంగా టికెట్లు ఇచ్చే పరిస్థితులు సర్వేలు చేయమని అంటున్నాము. సర్వేలు చేసినా కానీ అంటే ఇది భాస్కర్ రావు గారితో కంపేర్ చేస్తే నాకు మంచిగా వచ్చింది. వాళ్ళు కంపేర్ చేస్తే మీకన్నా ఎక్కువ వారికి వచ్చిందని వాళ్ళు అంటున్నారు. అది అంటే సర్వే రిపోర్ట్స్ బయటపట్టాలండి. అంటే సర్వే రిపోర్ట్స్ బయట పెడితే తెలుస్తుంది ఎవరు కరెక్ట్గా అనేసి. పార్టీ లాంగ్ టర్మ్ గోల్స్ కూడా చూసుకోవాలి. ఒక మాట అన్నారు మీరు, పోరెడ్డి అయితే ఓడిపోతాడేమో ఎందుకులే అని ఒకవేళ జానారెడ్డి గారు ఆలోచిస్తుండొచ్చుని. పోరెడ్డి గారు అయితే ఓడిపోతారు అన్న అనుమానం జానారెడ్డి గారిలో ఎందుకు కలుగుతుంది? అంటే నేను మొన్నటిదాకా అంటే ఇప్పుడు జానారెడ్డి గారికి నేను ఏం పని చేస్తున్నా అనేది తెలియకపోయి ఉండొచ్చు. అంటే పార్టీ పరంగా మిర్యాలగూడలో ఏం చేస్తున్నా అనేది కూడా తెలియకపోయి ఉండొచ్చు. ఆ విధంగా జానారెడ్డి గారు ఆలోచనకు వచ్చి ఉండొచ్చు. కానీ ఆ ఆలోచనని మార్చే ప్రయత్నం చేస్తాం. మరి జానారెడ్డి గారితో మీరు ఏ రోజైనా కలిసి ఐఎమ్ సోన్ అని ఇన్ని సంవత్సరాలుగా మిర్యాలగూడగా ఇంత పని చేస్తున్నాను, మిర్యాలగూడ ఉద్యమంలో కూడా నేను చాలా కీలకంగా ఉన్నాను, ఏదో ఒక మీరు సోషల్ మీడియాలో ఒకటి పెట్టారు కదా, స్పిరిట్ ఆఫ్ తెలంగాణ కార్యక్రమం ద్వారా నేను చాలా కార్యక్రమాలు చేశాను, నాకు సహకరించండి అని ఏ రోజైనా జానారెడ్డి గారిని కలిసి విన్నవించడం జరిగిందా? చెప్పినామండి. మేము జానారెడ్డి గారు కలిసి పార్టీకి ఏవైతే కృషి చేసినామో ఒక ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అనేది కాకుండా ఏదో ఇప్పుడు ఎన్ఆర్ఐ అంటే అమెరికాలో ఉన్నట్టు కాదండి, ఇన్కట్ లెక్క లేదు. ఎక్కడున్నా కానీ పార్టీ కోసం మనం పని చేయొచ్చు. ఈరోజు అంతా వర్చువల్ వరల్డ్ అయిపోయింది. ఈరోజు వనస్థలిపురం నుంచి ఇక్కడ రావాలంటే 3 గంటల పని. అందరు వాళ్ళ ఇంట్లో కూర్చొని పని చేస్తున్నారు. అంటే ఈవెన్ రాజకీయాలు కూడా ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా అయిపోయిందండి. ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చొని పని చేస్తున్నారు. అట్లనే మేము అమెరికా నుంచి పని చేసినాం. అవన్నీ జానారెడ్డి గారికి చెప్పడం జరిగింది. సరైన నిర్ణయం అంటే పార్టీలో నాకు అనుకూలంగా నిర్ణయం వస్తుంది అనేది నేను అనుకుంటున్నాను. జానారెడ్డి గారికి మీకు, రఘువీరారెడ్డి గారికి మీకు, స్కైలాబ్ నాయకు, శ్రీరామ్ నాయకు వీళ్ళందరితో మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? ఇప్పుడు అందరితో అంటే హాయ్ హాయ్ బాయ్ బాయ్ సంబంధాలా, మామూలు కూర్చొని ఛాయ్ తాగేంత సంబంధాలా? హాయ్ సంబంధాలేనండి. కాకపోతే మనం ఎందుకు వచ్చినాము రాజకీయాలకి, ఏ ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చినాము అనేది వాళ్ళకి చెప్తే వాళ్ళు మారుతారు వాళ్ళ అంటే అన్న ఆలోచన అయితే ఉన్నది. రాహుల్ గాంధీ సిఫారసు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరగా మీకున్న మంచి ట్రేడ్ మార్క్ కావచ్చు, వీటి ఆధారంగా మీకు టికెట్ వస్తే హాయ్ హాయ్ అని చెప్పే ఆ నాయకులు మీకు ఖచ్చితంగా సహకరిస్తారా? మీతో 200 ఛాయ్ తాగేంత వరకు వస్తారా? 200% సహకరిస్తారండి. ఎలా అంటారు? ఎన్నికలు ఇంకా డిసెంబర్ 7 తారీఖున ఎన్నికలు, నవంబర్ వచ్చేసింది. ఇప్పుడు నామినేషన్ల ప్రక్రియ కూడా ఇక స్టార్ట్ కాబోతోంది. ఇంతవరకు మీరు హాయ్ హాయ్ బాయ్ బాయ్గానే ఉన్నారు కదా, టికెట్ వస్తే వాళ్ళంతా మీకు సహకరిస్తారని గ్యారంటీ ఏంటి? నేను ఏ ఆలోచనలతోని ఈ దేశ రాజకీయాల్లోకి అంటే ఈ దేశానికి వచ్చిన రాజకీయాల్లోకి అది వాళ్ళకి చెప్పి వాళ్ళని మెప్పిస్తానన్న నమ్మకం నాకున్నది. సో ఆ హాయ్ హాయ్ బాయ్ బాయ్ సంబంధాలు కలిసి ప్రజల వద్దకు పోయే అంతవరకు తీసుకొని వెళ్తుంది ఖచ్చితంగా 200%. ఒకవేళ మీకే టికెట్ వస్తే మిర్యాలగూడలో గెలిస్తే ఇప్పటి వరకు నల్లమోతుల భాస్కర్ రావు గారు చేయని అభివృద్ధి ఏంటి? ఎమ్మెల్యే నల్లమోతుల భాస్కర్ రావు గారు చేయని అభివృద్ధి ఏంటి? మీరు చేయాలనుకుంటున్న అభివృద్ధి ఏంటి? అసలు భాస్కర్ రావు గారు చేసిన అభివృద్ధి ఏంటనేది తెలిస్తే చేయని అభివృద్ధి అనేది తెలుస్తుంది. మీరు చేయని అభివృద్ధి ఏదో మీరు చూసింటారు కదా, ఇది చేయలేదు ఇది నేను చేస్తా. భాస్కర్ రావు గారు ఏమి చేయలేదండి. ఏమీ చేయలేదు. ఏమైనా చేస్తే చేయని అభివృద్ధి అనేది లెక్క ఉంటుంది. ఏమన్నా చేస్తే ఇది చేసిండ్రు ఇది చేయలేదని ఏం చేయలేదు కాబట్టి మేము అదే ఏమీ చేయలేదు అనేది తీసుకుని వెళ్తాం. ఒక తట్టడు మట్టి కూడా ఎత్తి పక్కన పోయలేదు భాస్కర్ రావు గారు అంటారా? ఒక తట్టడు మట్టి ఒక రోడ్డు ఒకటి స్టార్ట్ చేసిండ్రు, అది సగంలోనే ఉన్నది. అది అంత తప్ప ఒక 4 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నారు, అవి పునాదుల లెవెల్లోనే ఉన్నాయి. 4 కడుతున్నారా? అంటే 4 అంటే ఒక కొన్ని 4 అంటే 4 ఏమైనా ఎంచారేమో అనుకున్నా. సో అవి ఎక్కువ పని జరగలేదు. అంటే ఏమీ చేయలేదు అని అంటే తప్పకుండా ప్రభుత్వానికి కొంచెం చేస్తుంది, కానీ పెద్దగా పనులు జరగలేదు మిర్యాలగూడ నియోజకవర్గంలో.
ముఖ్యంగా మిర్యాలగూడ జిల్లా తేలేకపోయినారు భాస్కర్ రావు గారు. పోయిందే జిల్లా కోసం అని పోయిండు, మిర్యాలగూడ జిల్లా తీసుకురాలేకపోయినారు. అసలు భాస్కర్ రావు గారు మా ప్రాంతం వారై ఉంటే మా మిర్యాలగూడ జిల్లా చేయాలన్న ఆలోచన ఉంటుండేది. వారు ఇక్కడ వాళ్ళు కాదు, వాళ్ళకి మిర్యాలగూడ మీద ప్రేమ లేదు. లక్కీలీ వాళ్ళు 2014లో అదృష్టం బాగుండి మిర్యాలగూడ ఎమ్మెల్యే అయినారు. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. మీ చిర్ల జగ్గిరెడ్డి ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.